నమః శివాయ. ఒక గ్రామంలో శివయ్యకు ఎంతో భక్తిగా ఉండే ఓ పేద మహిళ ఉండేది. ప్రతిరోజు శివలింగానికి నీళ్లు పోసి ఓం నమః శివాయ అని జపం చేసేది. కానీ సమాజం ఆమెను అర్థం చేసుకోలేదు. నాటకం చేస్తుంది, భక్తి పేరుతో పేరు తెచ్చుకుంటుంది అంటూ మాటలతో గాయపరిచింది. ఆమె మనసు బాగా దెబ్బతింది. కన్నీళ్లతో శివయ్యను అడిగింది, ప్రభూ, నా తప్పేమిటి? అప్పుడు ఆమె హృదయంలో ఓ శబ్దం, నిన్ను గాయపరిచిన మాటలే నీ భక్తికి సాక్ష్యం. తల్లి, నీ కన్నీరు నేలపై పడలేదు, నేరుగా నా హృదయాన్ని తాకింది. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా నేను నీ మౌనాన్ని చదివాను. నిన్ను గాయపరిచిన ప్రతి మాట నాకే తగిలిన దెబ్బ తల్లి. నువ్వు అడగలేదు, కానీ నీ కన్నీళ్లే నీ ప్రార్థనలయ్యాయి. అందరూ వదిలినా నేను మాత్రం నీ పక్కనే ఉన్నాను. నీ భక్తికి సాక్ష్యం ఈ లోకం కాదు తల్లి, నేనే. ఈరోజు నువ్వు ఒంటరిగా అనిపించిన ఈ శివయ్య వడిలో నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు. శివయ్య కన్నీళ్లను కూడా ప్రార్థనగా స్వీకరిస్తాడు.